ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కట్టుబడి ఉన్నారు. దానిలో భాగమే ఎన్నికల కంటే ముందు లేదా 2 సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన మాట ప్రకారం మరి గెలిచిన తర్వాత మొదట సీఎం పర్యటన ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర, ఇక్కడి నుంచి మరి ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించే కాడ నుంచి మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం అంటే నాకు కూడా అభిమానం, ప్రేమ, బాధ కూడా. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా మరి అక్క అయితే అందరితో పరిచయం ఉన్న వ్యక్తి, ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తి, ప్రజలతో కలిసిపోగలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటు మరి మాట్లాడలేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారని నన్ను కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా వేసినందుకు కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు కూడా పక్క జిల్లాలలో ఇన్ఛార్జి మినిస్టర్గా తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇంత దూరం రావడం, ప్రయాణాలు కష్టమైనా, కానీ కష్టం ఎక్కడ ఉంటుందో అక్కడ మరి సమస్యలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్తేనే, మనలాంటి వాళ్ళమే అక్కడికి వెళ్ళలేనప్పుడు ఇంకెవరు వచ్చి పనిచేస్తారని నేను కూడా నిశ్చయించుకొని ఈ వెనుకబడ్డ జిల్లా, అక్షరంలో అగ్రభాగాన ఉన్నారు, మరి కల్మషం లేనటువంటి జాతులు ఉన్నటువంటి ప్రాంతం, పోరాటాల వారసత్వం ఉన్నటువంటి ప్రాంతం, చారిత్రక స్థలాలు, కట్టడాలు, అదేవిధంగా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రావడం నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా మొదటిసారి మంత్రి హోదాలో ఈ యొక్క దర్బార్లో పాల్గొనేటువంటి గొప్ప అవకాశం కూడా నాకు కల్పించినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ దర్బార్ రావడానికి కారణమైనటువంటి మహనీయుల యొక్క ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి. అక్కడ మా ఎవరి లేకున్నా మంచిదే, అవసరం లేదు. ఎందుకంటే మేము ప్రజాప్రతినిధులం, ఇవాళ ఎంపీలు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు. బట్ ఈ ప్రజా దర్బార్కు కారణమైనటువంటి వ్యక్తులు, మహనీయులు, పోరాట యోధుడు కొమరం భీం. ఆయన పోరాటాన్ని పరిశీలించడానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరి ఇలాంటి సమస్యలన్నింటికి కూడా పరిష్కార వేదికలు ఉండాలి, గుట్టల నుంచి పుట్టల నుంచి అందరం కలుసుకునే డే మరి జాతర సందర్భంగానే మరి ఎంఎన్ఆర్ గారు గవర్నమెంట్కు సూచించడంతో అప్పుడు ఆనాటి ప్రభుత్వము నిర్వహించింది, నిజాం ప్రభుత్వము. తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు, ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నిర్వహించుకుంటున్నాం. కానీ దానికి కారణమైనటువంటి పూర్వాన్ని కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన నేను ఖచ్చితంగా శిలాఫలకం మీద ఈ దర్బార్ యొక్క గొప్పతనం ఏంటిది, ఎందుకు ఈ దర్బార్ పెట్టుకుంటున్నాము, ఎవరి కోసం పెట్టుకుంటున్నాం అనేది కూడా ఖచ్చితంగా శిలాఫలకం మీద ఉండాలి. అది నా ఫండ్ నుంచి తప్పకుండా అలాట్ చేస్తాను కూడా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మరి గతంలో నాగేశ్వర సార్ ఉన్నప్పుడు కావచ్చు, గతంలో కావచ్చు కొన్ని అభివృద్ధి పనులు చేశారు. దాంతోపాటు ఈ గర్భగుడి విషయం కావచ్చు, ఇంతకుముందే నాగేశ్వర సార్ చెప్పినట్టు స్వయంగా వాళ్ళ మిశ్రమ పరివారులే స్వయంగా వాళ్ళు గుడి నిర్మాణం చేపట్టడం అనేది జరిగింది. మరి వాళ్ళు గౌరవ సీఎం గారిని కలిసిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని సమస్యలు మిశ్రమ వంశస్థులందరూ కూడా వివరిస్తే, మరి ఈ నెల 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి ఈ యొక్క జాతర మిగతా అభివృద్ధి పనుల కోసం 6 కోట్ల నిధుల్ని విడుదల చేయడం అనేది జరిగింది. దాంతోపాటు అడిషనల్ ₹1 కోటి బయట ఏవైతే టాయిలెట్, బాత్రూమ్ కావచ్చు, అదేవిధంగా జాతర నిర్వహణ కోసం కావచ్చు డబ్బులు ఖర్చు పెట్టాలని ₹1 కోటి రిలీజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారికి తప్పకుండా ఖానాపూర్ నియోజక పక్షాన, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పక్షాన సీతక్క గారికి, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2వ తారీఖు నాడు ఈ జాతరతో పాటు ఈ ప్రాంతంలో తాగునీరు అందించాలి. చాలా గ్రామంలో తాగునీరు రావడం కష్టంగా ఉంటుంది. మరి చాలా గుట్టల ప్రాంతంలో కావచ్చు, మైదాన ప్రాంతాల్లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో మిషన్ పైల ద్వారా నీరు రావడం లేదని భూసిమెంట్లో క్యాంపులు, దానికి సంబంధించి 60 కోట్లను నిధులు మంజూరు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో విద్యాపరంగా డెవలప్మెంట్ కావాలనే ఆలోచనతోటి మరి 10 కోట్ల గురుకుల కోసం మొన్న శాంక్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అక్క ఈ ప్రాంతంలో
మరి అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం కావాలని ఈ ప్రాంతంలో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటంలో నేను కూడా జిల్లా కన్వీనర్గా ఆ రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు చేశాం. కానీ పోయినసారి ఆ యొక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని మీ నియోజకవర్గమైన ములుగురికి తీసుకెళ్ళడం అనేది జరిగింది. మరి ఆ రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు జోడీగా వచ్చి మరి ఒట్టూరు కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేది జరిగింది. సరే, ఏర్పాటు చేయలేకపోయారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం కాబట్టి మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరిగింది. మరి ఒట్టూరు కేంద్రంగా భూమి కూడా మాకు ఆల్రెడీ అలాట్మెంట్ అయి ఉన్నది. ఆ భూములు ఏదో ఒక శాఖని మా ప్రాంతంలో నర్సింగ్ కళాశాల కావచ్చు, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏమేమి చేయాలన్నా ఎక్కడో గుంటూరు, నల్గొండ, ఎక్కడో వేరే ప్రాంతాలు పోయి మా అమ్మాయిలందరూ కూడా దూర ప్రాంతాలు పోయి నర్సింగ్ కావచ్చు, జేఎన్ఎం కావచ్చు, అవన్నీ కూడా అక్కడ పోయి నేర్చుకుంటారు. ఏ ప్రాంతంలో ఏదో ఒక శాఖని మా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అక్క. అదేవిధంగా మరి మొన్న డెవలప్మెంట్తో పాటు మరి ఇంద్రవీల అమరవీల స్తూపానికి ₹1 కోటి రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి ఆ కుటుంబాలకి మరి ఒక కుటుంబానికి జాగ్రత్తతో సహా మరి ఇల్లు కట్టడానికి 5 లక్షలు, దాంతో పాటు ఒక లోన్ని అలాట్మెంట్ చేయడం అనేది జరిగింది. భూములు. సో ఇవి చాలా 7 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మరి 7 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లో కూడా అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ఈ వచ్చే 1 yearలో ఏమేమి చేయాలనేది కూడా అన్ని శాఖల నుంచి కూడా ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యలో ఎట్లా ప్రమాణాలు ఇంప్రూవ్మెంట్ చేయడం, మన లర్నింగ్ స్టాండర్డ్స్ అంతా ఇంప్రూవ్మెంట్ చేయడం, మంచి వైద్యం అందరికీ అందించే విధంగా చాలా మంచి డాక్టర్స్లని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పియడం, మరి దాన్ని కూడా మినిస్టర్ గారికి అంతా కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 400 హ్యాబిటేషన్స్ వరకు కూడా మనం 3 phase కరెంట్, ఆదివాసీ హ్యాబిటేషన్స్లలో అన్నింటిలో కూడా 3 phase కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వ్యవసాయం కూడా ఇంప్రూవ్మెంట్కి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కానివ్వండి, వేరే ఇతర స్కీమ్ల ద్వారా కానివ్వండి, కనెక్టివిటీ రోడ్స్ మన ఆదివాసీ ప్రాంతాలకు కనెక్ట్ చేసే విధంగా అవన్నిటిని ఏర్పాటు చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఐటీడీఏ ద్వారా ఏమేమైతే స్కీమ్స్ మన లబ్ధిదారునికి రావాలనో అవన్నీ కూడా ఏ విధమైన మిస్అప్రోప్రియేషన్ లేకుండా నిజాయితీగా వాళ్ళందరూ కూడా అందే విధంగా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ కూడా స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇందాక మాట్లాడిన ప్రతి ఒక్క తెగకు సంబంధించిన నాయకులు ఎవరైతే వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్పినారో అవన్నీ కూడా మనం మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమేమైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో, సో మన జిల్లా యంత్రాంగం తరఫున కానివ్వండి, ఐటీడీఏ తరఫున కానివ్వండి, ఇతర శాఖల ద్వారానైతేనేమి ఏవైతే మన జిల్లాలో పరిష్కారం అయితే అవన్నీ కూడా తక్షణం పరిష్కారం అయ్యే విధంగా మరి జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటుందని ఈ విధంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. పోలీస్ స్టేషన్లో ఎట్లా వెళ్ళాలి సార్? మన వాళ్ళు పోలీస్ వాళ్ళకి చూసి భయపడి ఉంటారు. పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫర్యాదు ఇచ్చి, పిటిషన్ ఇచ్చి సాల్వింగ్ యువర్ ప్రాబ్లం ఎట్లా అవుతుంది? సో దీనికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 30-40 years బ్యాక్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి డిఫరెంట్ ఉంది, ఇప్పుడు డిఫరెంట్ ఉంది. ఇప్పుడు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ ఇది. పోలీస్ వాళ్ళది చూసి భయపడే ఉండడానికి అవసరం లేదు. మీ ఫ్రెండ్ లాగా అనుకోండి. వీఆర్ యువర్ ఫ్రెండ్ ఓన్లీ, వీఆర్ ఇన్ యువర్ సర్వీసెస్. మీకోసం ఇక్కడ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పని చేస్తున్నాము. సో రిక్వెస్ట్ టు ఆల్, ప్లీజ్ అప్రోచ్ పోలీస్. ఎప్పుడైనా మీకు ప్రాబ్లం ఉంటే వీఆర్ హ్యాపీ టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.